హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న చిట్టి. మనం ఈరోజు హలీమ్ సీడ్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఇదిగోండి, ఒక చిన్న బౌల్ తీసుకోండి, పెద్ద బౌల్ కూడా తీసుకోండి. ఈ చిన్న బౌల్ కొలత ప్రకారంగానే మనం వెళ్ళాలి. ఈ బౌల్ నిండా సీడ్స్ వేసి ఆ పెద్ద బౌల్లో వేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఫస్ట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సినవి నానబెట్టుకున్న హలీమ్ సీడ్స్ అండి. ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా అవి చిన్న చిన్న ముక్కలు చేయాలి. అదిగోండి, జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా పెట్టాము. తర్వాత 2 కప్పుల కొబ్బరి తురుము అండ్ 2 కప్పుల బెల్లము, ఇలాచీ పౌడర్, సొంటి పౌడరు. అండ్ మనం ఇప్పుడు బెల్లాన్ని మనం ఒక తీగపాకం కింద చేసుకోవాలండి. ఓకేనండి. ఫస్ట్ 2 కప్పుల బెల్లాన్ని తీగపాకం కింద చేసుకోవాలి కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టాను. దీంట్లో 2 కప్స్ ఏమున్నాయో అదే కప్పు బెల్లం, 2 కప్పుల బెల్లం అందులో వేసి కొంచెం వాటర్ వేసి తీగపాకం మనకి ఎలా వస్తుందో ఆ టైప్లో బాగా మరిగించాలండి. మరిగించి అలా కలుపుతూ ఉండాలి. అది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. కొన్ని వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత దీన్ని బాగా తీగపాకం వచ్చే వరకు కలుపుతూ ఉంటానండి. పక్కన పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు తురుముకున్న కొబ్బరి తురుము కూడా ఉంది కదండి, దాన్ని కూడా వేపుకోవాలి కదా. సో దాన్ని కూడా వేపుకోవాలనుకుంటే దానికి కూడా నేను ఒక కళాయి పక్కన పెట్టుకున్నానండి. దీనికి కూడా స్టవ్ వెలిగించాను, కళాయి పెట్టాను. దీంట్లో కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసి మనం తురుముకున్న 2 కప్పుల కొబ్బరి తురుముని కొంచెం వేసుకొని పొడిగా వేపాలండి. అది కొంచెం పొడిగా వేపి దాన్ని కూడా బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం పొడిగా రావాలి. ఇది హలీమ్ సీడ్స్ అనేవి మీకు బాగా బ్లడ్ చేరుతుంది, కాల్షియం అనేది చేరుతుందండి. ఇది పిల్లలకు పెట్టే ఫుడ్డే. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. మంచి ఫుడ్డు. అదిగోండి, బాగా వేగిన తర్వాత ఒక పక్కకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి మనం కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు అవి కూడా వేసుకొని అవి కూడా దోరగా వచ్చినట్టు వేపాలండి. సో ఇవన్నీ వేపుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకోవాలండి. ఇవి కూడా పక్కకు తీసుకొని ఇదిగోండి దోరగా వేపుతున్నాను, చూసారా? ఇలా దోరగా వేపుకోవాలండి. కొంచెం కలర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేపాలండి. వేపిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి. దీని తర్వాత మనం నానబెట్టుకున్న హలీమ్ సీడ్స్ ఉన్నాయి కదండి, ఆ హలీమ్ సీడ్స్ని కూడా మళ్ళీ పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నెయ్యి వేసి 2 స్పూన్స్ నెయ్యి వేసి ఆ హలీమ్ సీడ్స్ అనేవి అలాగ నానబెట్టుకున్న సీడ్స్ అన్నీ ఆ కళాయిలో వేసేయాలండి. అదిగోండి, కళాయిలో వేస్తున్నాను హలీమ్ సీడ్స్ నానబెట్టుకున్నవి. ఇది బాగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టకూడదు. ఆల్రెడీ హలీమ్ సీడ్స్ అనేవి చాలా చేదుగా ఉంటాయండి. అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట నెమ్మదిగా. ఇవి బ్లడ్, కాల్షియం బాగా చేరుతాయండి. బెటర్, పిల్లలకు పెడితే ఇంకా మంచిదండి ఈ ఫుడ్. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇది బాగా ఉడకాలి, మంచిది. ఇది చాలా చేదుగా ఉంటుంది. మేము బెల్లం 2 కప్సే తీసుకున్నాం. మీరు కావాల్సిన 3 కప్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. సో ఇది చూసారా, బాగా తీగపాకం వచ్చేటట్టుగా మేము కలుపుతున్నాం. ఈ బెల్లాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు మరుగుతున్న హలీమ్ సీడ్స్లో వేసేయాలండి. మొత్తం చూసారా, ఈ గిన్నెతో మొత్తం ఈ హలీమ్ సీడ్స్లో వేసేయాలి. వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. ఈ 2 హలీమ్ సీడ్స్కి బెల్లం బాగా పట్టాలండి. బెల్లం బాగా పట్టేటట్టు గరిటతో బాగా కలుపుతూ ఉండాలి. అడుగు అనేది పట్టకూడదండి. బబుల్స్ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. స్టవ్ దగ్గరే ఉండాలండి, సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలపకపోతే అది అడుగు పట్టిందనుకో, ఆల్రెడీ హలీమ్ సీడ్స్ చేదుగా ఉంటాయి. సో మళ్ళీ ఇది అడుగు పట్టితే చేదైపోద్దండి. కొంచెం మీకు ఎవరైనా తీపి ఎక్కువ తిన్నవాళ్ళు ఒక 3 కప్స్ వేసుకోండి. మేమైతే తీపి, చేదు కొంచెం అలవాటే, అందుకే కొంచెం చూసారా కలర్ చేంజ్ అయింది, చూసారా? ఆ 2 కన్సిస్టెన్సీ కలిసింది కాబట్టి సో బబుల్స్ వచ్చాయి, చూసారా? బబుల్స్ వస్తుంది, చూసారా? అలా రావాలి. అలా వచ్చిందని మనం వదిలేయకూడదు, ఇంకా ఉడకాలి. బాగా 2 కలపాలి. బాగా 2 కన్సిస్టెన్సీ బాగా కలిపిన తర్వాతే మనం ఏం చేయాలి, దీంట్లో ఇందాకలా మనం వేపుకున్న కొబ్బరి తురుముని మనం కట్ చేసుకున్న బాదం, జీడిపప్పుని ఈ 2 కలిపి వేసేసి ఇవి బాగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఇది కొంచెం మాయిస్ పోయేదాకా అండ్ లడ్డు కన్సిస్టెన్సీ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి. ఓకేనండి, అలా కలుపుతూ ఉండాలి. మరి ఉండలు చుట్టాలంటే అవి రావాలి కదండి. సో అది బాగా దగ్గరికి కలుపుతూ ఉండాలి. మన స్టవ్ దగ్గరే ఉంటూ ఇది కొంచెం చేయాలి. ఎందుకంటే తినే ఐటమ్స్ని మనం వేస్ట్ చేయలేం కదండి. ఇలాంటి ఐటమ్స్ కొంచెం దగ్గరుండే చేసుకోవాలి. అడుగు పట్టినా ఏం చేసినా అది ఐటమ్ అనేది పాడైపోద్ది. సో దగ్గర ఉంటూ నెమ్మదిగా కలుపుతూ అది ఉండల కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని అలా తిప్పుకుంటూ ఉండాలండి. చూసారా, అలా తిప్పుతూనే ఉన్నాను.
అది బాగా చూసారా, బాగా దగ్గరకు అయ్యింది చూసారా. అలాగన వేడిగా ఉంటే ఉండలు అవ్వండి, చల్లారిన తర్వాతే ఉండలు చుట్టి చూపిస్తాను మీకు. సో చూసారా అది ఎలా అవుతుందో. సో బాగా కలపాలండి. ఇది పిల్లలకి పెట్టండి, ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది, బ్లడ్ చేరుతుంది, కాల్షియం చేరుతుందండి. ఓకేనండి. అలా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఇది ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళు తినండి, మీకు బ్లడ్ కాల్షియం అనేది చేరుతుంది. మీకు చాలా మంచిది ఈ ఫుడ్ అనేది. ఇలాంటి ఫుడ్స్ తింటే పిల్లలకి ప్రోటీన్ చేరుతుంది, మెయిన్ కాల్షియం, బ్లడ్ అనేది చేరుతుంది. సో పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఉండలు చుట్టు పెడితే వాళ్ళు టేస్టీగా తింటారండి. స్కూల్ బాక్స్లో మీరు స్నాక్స్ కింద పెట్టచ్చు, ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ కింద పెట్టచ్చు. దీని తర్వాత అందులో కొంచెం సొంటి పొడి, ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలండి. అది కూడా ఆ లడ్డు కన్సిస్టెన్సీకి బాగా అతుక్కోవాలి, మొత్తం అంతా కలపాలి, బాగా కలపాలన్నమాట. కలుపుతూ పొయ్యి ఆపకుండా సిమ్లోనే. చూసారా చాలా దగ్గరికి అయ్యింది మొత్తం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఉండలు చుడతాను, ఆ ఉండల చుట్టు కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలను. కొంచెం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయిపోయింది. చల్లారిన తర్వాత దీన్ని ఉండలు చుట్టుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.